ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా భూమి లోపలికి వెళ్ళబోతుంటే ఇంకా నక్షత్ర కర్రతో కొడుతుంది. ఇంకా కర్రని లాక్కొని భూమి విరగ్గొడుతుంది. నువ్వు కొట్టాలంటే కర్రలు కావాలేమో, నాకు ఈ చెయ్యి చాలు. అయినా నేను ఇలా గొడవపడి ఇంట్లోకి రావాలనుకోవడం లేదు. ఎలా రావాలో నాకు తెలుసు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భూమి. ఇంకా ఇంతలో లోపల నుంచి అపూర్వ రాగానే, చూసావా అమ్మ దెబ్బకు ఎలా పారిపోయిందో అని చెప్తుంది. అందుకే కదమ్మా ఈ పని నీకు అప్పచెప్పింది అని చెప్పి అంటుంది అపూర్వ. ఇంకా చెర్రీ భూమి అడవిలో ఎలా ఇరుక్కుపోయిందని చెప్తూ ఉంటాడు గగన్. ఇంకా తాను పడుకోవడానికి దేవుడు చీరతో ఉయ్యాల కట్టిన విషయం చెప్తూ ఉంటాడు. ఇంకా భూమి తెలివి గురించి నాకు తెలుసు అంటుండగానే ఇంకా బిందు ఫోన్ చేసి భూమి ఇక్కడికి వచ్చి గొడవ చేసి వెళ్ళిందని చెప్తుంది. ఇంకా చెర్రీ వెంటనే పరిగెత్తుకొని వెళ్తాడు. ఇంకా మరోవైపు రిటర్న్ వెళ్తున్న భూమి ఇంత దూరం వచ్చింది తిరిగి వెళ్ళడానికి కాదు అనుకొని ఇంకా అపూర్వకు ఫోన్ చేస్తుంది. ఇంకా అపూర్వ, హలో, నా కూతురు దెబ్బకు వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకు ఫోన్ చేసావు అంటుంది. భూమి, వెళ్ళిపోతే ఏం బాగుంటుంది, నేను రావాలి అనుకున్నాను, నీ ఇంట్లో అడుగు పెట్టాలనే నిర్ణయించుకునే వచ్చాను, అది జరగకుండా ఎలా వెళ్ళిపోతాను అపూర్వ గారు అని అంటే, ఇంకా అపూర్వ ఎక్కడికే వచ్చేది, ఈసారి వచ్చావంటే నా కూతురు కాదే, నేనే నిన్ను స్వయంగా వచ్చి నీ కాళ్ళు చేతులు విరగ్గొడతాను అని అంటే, ఇంకా భూమి, ఎవరి విరగ్గొడతారో చూద్దాం, కానీ అయినా నేను గొడవలు పడి ఇంట్లోకి రావాలనుకోవడం లేదు. నువ్వు నీ కూతురు నక్షత్ర దగ్గర ఉండి ఇంట్లోకి ఆహ్వానించి తీసుకువెళ్ళాలని అంటే, ఇంకా అపూర్వ, ఏంటి మేము నిన్ను ఇంట్లోకి పిలవడమా, అది ఈ జన్మలో జరగదు అని అంటే, ఇంకా భూమి, నువ్వు చేసే పాపాలకు మళ్ళీ జన్మ ఉన్నా నువ్వు మనిషిగా అయితే పుట్టవు కదా. ఇంకా భూమి ఫోన్ కట్ చేస్తుంది. ఇంకా అపూర్వ ఇంకా కోపంగా ఉంటుంది. ఇంకా తర్వాత భూమి శరత్చంద్రకు ఫోన్ చేసి, నన్ను ఎవరు కిడ్నాప్ చేశారని అదంతా కలిసి మీతో చెప్తానని మీ ఇంటి దగ్గరికి వస్తున్నానని, కానీ ఇంట్లోకి రాణిస్తారో లేదో అని భయంగా ఉందని అనటంతో ఇంకా శరత్చంద్ర అపూర్వను పంపిస్తాను, లోపలికి రామ్మ అంటాడు. ఇంకా భూమి సరే అంటుంది. వెంటనే ఇంకా శరత్చంద్ర అపూర్వను పిలిచి భూమిని పద్ధతిగా మన ఇంట్లోకి తీసుకురమ్మని చెప్తాడు. ఇంకా సరేనని ఇంకా అపూర్వ నక్షత్ర గేట్ దగ్గరికి వస్తారు. అక్కడే భూమి ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంకా ఇద్దరూ పలకకుండా అలాగే ఉండిపోతారు. ఇంకా భూమి వెళ్ళిపోతుంటే అపూర్వ, అలా వెళ్ళిపోతావేంటి అని అంటే, ఇంకా భూమి, మీరు వచ్చిన పని చేయడం లేదు కదా అని అంటే, ఇంకా అపూర్వ ఏం చెయ్యాలి అని అంటే, ఇంకా భూమి, అంకుల్ ఏం చెప్పి పంపించారు అని అంటుంది. అపూర్వ, నేను తీసుకురమ్మన్నారు అని అంటే, ఇంకా భూమి, మరి మీరు నన్ను పిలవడం లేదు కదా, మర్యాదగా పిలిస్తేనే వస్తాను అని అంటే, ఇంకా అపూర్వ లోపలికి రా, పిలిచాగా రావేంటి అని అంటే, ఇంకా భూమి, మరి మీ అమ్మాయి పిలవదా అని అంటే, ఇంకా నక్షత్ర ఏదోలాగా పిలవై, పని మనిషిని పిలిచినట్లు పిలిస్తే రానంటుంది. ఇంకా నక్షత్ర రిక్వెస్ట్గా పిలుస్తుంది. ఇలా పిలవాలి అంటూ ఇంకా నక్షత్ర లోపలికి వెళ్తుంది. ఇంకా గుమ్మం దగ్గరే ఆగిపోయి కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి పిలిస్తే లోపలికి వస్తానని భూమి చెప్పడంతో సరేనని ఇంకా కోపంగా పసుపు తీసుకొచ్చి ఇంకా భూమి పాదాలకు రాసి బొట్టు పెట్టగానే ఇంకా ఇంట్లోకి అడుగు పెడుతుంది భూమి. ఎదురుగా ఉన్న ఇంకా వాళ్ళ అమ్మ ఫోటో, శోభాచంద్ర ఫోటో చూసి ఇంకా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇంక ఇంతలో శరత్చంద్ర రావడంతో ఏడుస్తూ నాన్న అనబోయి ఇంకా ఆగిపోయి అంకుల్ అంటూ ఇంకా వెళ్ళి హక్ చేసుకుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.